ఒక బలవంతుడు, ఒక శక్తిమంతుడు ఒక ఊర్లో రోజు కూలికి వెళ్ళేవాడిని కాన్సన్ట్రేషన్ చేసి వాడిని నాశనం చేయాలనుకున్నాడు అనుకోండి. ఎవరు గొప్పోడు చెప్పండి? నిజంగా నాశనం చేయాలనుకున్నవాడు గొప్పోడా? ఎవరినైతే నాశనం చేయాలనుకున్నాడో వాడు గొప్పోడా? ఎవడైతే నాశనం చెయ్యాలి అనుకున్న వానికంటే వీడిని నాశనం చేయాలని అనుకుంటారు చూడు, ఆ నష్టపరచాలనుకున్న వ్యక్తి గొప్పోడు. ఎందుకో తెలుసా? వాని దగ్గర ఏదో గొప్పది కనపడింది, అందుకనే వీడు నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఈరోజు అపవాది నిన్ను అటాక్ చేస్తే, శోధిస్తే, బలహీనతలు పెడితే, వ్యాధులు పెడితే, దానికి రిపోర్ట్స్ ఉంటే, దానికి ప్రూఫ్స్ ఉంటే, బలహీనతలు ఉంటే, బంధకాలు ఉంటే, నువ్వు ఏం చేయాలనుకున్నా నువ్వేం చేయనన్ని రోజులు బాగానే ఉంటుంది. నువ్వు ఏదైనా చేద్దామని ఒక అడుగు ముందుకేసేసరికి పెద్ద బండరాళ్ళ మాదిరి వచ్చి నీ మీద పడుతున్నట్టయితే వాడు గొప్పోడు కాదు, శోధకుడు గొప్పోడు కాదు. శోధింపబడుతున్నావు నువ్వు గొప్పను కాబట్టి శోధకుడు వస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్క వాళ్ళు చూడండి, డాక్టర్ రిపోర్ట్లకు భయపడద్దు, యాక్టర్ రిపోర్ట్లకు భయపడద్దు, నీ ఫెయిల్యూర్ రిపోర్ట్స్కు భయపడద్దు, నీ బలహీనతల రిపోర్ట్స్కు భయపడద్దు. నువ్వు ఏదో చాలా శ్రద్ధగా కష్టపడి పని చేస్తే అది ఫెయిల్ అయితే భయపడదు. ఎందుకంటే నీవు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో, నీవు ఏ రాజ్యమునకు వారసునివై ఉన్నావో, ఆ వారసత్వము ద్వారా నీకు జయము ఆల్రెడీ అనుగ్రహించబడింది. ఆ రిపోర్ట్ ఆల్రెడీ నీకు ఇవ్వబడింది. ఆరోగ్యం అన్న రిపోర్ట్ నీకు ఇవ్వబడింది. సమృద్ధి జీవం అన్న రిపోర్ట్ నీకు ఇవ్వబడింది. నువ్వు అత్యధిక జయంలో ఉండడం అన్న రిపోర్ట్ నీకు ఇవ్వబడింది. అలా రిపోర్ట్ ఉన్నటువంటి దాంట్లోకి నువ్వు బాప్తిసం పొందావు. యేసుక్రీస్తు నీ స్థానంలో శాపమును, పాపమును, శిక్షను అనుభవించి మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనలోకి బాప్తిసం పొంది ఆయన ధరించుకున్నావో, జయించిన వాని జీవితం నీ మీద కప్పబడింది. నువ్వు జయించావు. మీ పక్కలు చెప్పండి, నువ్వు జయించాలని ఎందుకు ట్రై చేస్తావు? నువ్వు ఓడిపోతూనే ఉంటావు. కానీ నువ్వు నీ కొరకు నీ స్థానంలో నువ్వు పుట్టక ముందే నీ స్థానంలో పుట్టి, నీ స్థానంలో జీవించి, నీ శోధనలో గుండా నడిచి, నీ స్థానంలో మరణించి తిరిగి లేచిన వానిలోనికి నువ్వు బాప్తిసం పొందావు. గెలిచిన వాని రిపోర్ట్ ఈరోజు నీ రిపోర్ట్. నిన్ను దేవుడు పరిశుద్ధపరచలేదు, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ధరింపజేసి ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధమైన జీవితం ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్న జీవితమే పరిశుద్ధమైన జీవితము. నువ్వేదో జయించేసి అందరిలాగా నువ్వు కూడా విస్తరించి, నువ్వు కూడా గొప్పయి, నువ్వు అత్యధిక జయంలో ఉన్న జీవితంలోకి నువ్వు వచ్చేసావు. ఇది గనక నీకు అర్థం కాకపోతే నువ్వు క్రయింగ్ ప్రేయింగ్ డిప్రెషన్, కొన్ని రోజులకి క్రైస్తవ విగ్రహం అయిపోతావు నువ్వు.